ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెల్లిద్దాం. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మరి నాకు 34వ వార్షికోత్సవం జూన్ 22 ఉదయకాలం లేచి నేను వాక్యము కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక మంచి వాగ్దానం ఇచ్చినాడు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కు మరి ఈ క్రొత్త సంవత్సరం, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద 35th ఇయర్, అంటే 35వ సంవత్సరం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ యొక్క మొదటి ఆరాధన ఇది. అయితే నాకు దేవుడిచ్చిన మాట అది మీకు తెలియజేయాలని కోరుతున్నాను. మీరు కూడా విశ్వాసం ద్వారా ఈ వాగ్దానాన్ని మీరు పొందుకోవచ్చు. అది యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. జాన్ 1:50. భయపడకుము అని ఒక పుస్తకం కూడా మొదటి 40 ప్రసంగాలు అది కూడా అచ్చువేసి 22వ తారీఖు జూన్ విడుదలైంది. అది స్టాల్లో ఉంది, మీరు తప్పకుండా తీసుకోండి, చదవండి. గొప్ప ధైర్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నాను. యోహాను 1:50లో ఒక వాగ్దానం ఉంది. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూసిందని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఈ మాట ద్వారా దేవుడు నన్ను చాలా బలపరిచినాడు. నేను నమ్మినాను ఈ మాట. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కు ఇంతవరకు చూసిన కార్యాలన్నిటికంటే కూడా గొప్ప కార్యాలు దాచి ఉంచినాడని, అది తప్పకుండా విడుదల చేస్తాడని దేవుడు నాకు ఈ మాట ఇచ్చినాడు. నేను ఆ రోజు నుండి దీని మీదనే ధ్యాస పెట్టుకొని ఉన్నాను. ప్రార్థన చేసేటప్పుడు కూడా అడిగి పొందుకుంటున్నాను. వీటికంటే గొప్ప కార్యములు మరి నువ్వు చూతు అని యేసు ప్రభు నతానీయేలు అనే వ్యక్తితో పలుకుతున్నాడు. ఆ సందర్భం అంతా మీరు 48 నుండి క్రిందికి మెల్లగా చదివితే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అని. అయితే నేను చదువుతాను, మీరు వినండి. యోహాను సువార్త 1:43 నుండి. ఈ నతానీయేలు ఎవరో కాదు, యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు కదా, దాంట్లో ఒకడు. నతానీయేలు అనే పేరుకు అర్థం గాడ్స్ గిఫ్ట్. అయితే నతానీయేలు అనే పేరుతో 12 మంది శిష్యుల్లో ఆ జాబితాలో మనం చూడం. నతానీయేలు పేరు బర్తలోమై అని చూస్తాం. అంటే యేసు ప్రభు ఇతన్ని శిష్యరికంలో కూడా ఎన్నుకున్నాడు. ఎవరు పరిచయం చేసినారు నతానీయేలును యేసు ప్రభు కంటే? ఫిలిప్పు అనే వ్యక్తి పరిచయం చేస్తాడు. పేతురును యేసు ప్రభుకి ఎవరు పరిచయం చేసినారు? ఆంద్రయ. అంటే ఈ పరిచయము ఎన్ని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూడడానికి అది మార్గంగా అయిపోయింది. అంటే ఒక ఎన్కౌంటర్ విత్ జీసస్. యేసుతో వారు ముఖాముఖిగా కలవడం, పరిచయం కావడం, తర్వాత యేసుతో కూడా వారు ఆ శిష్యరికానికి పిలువబడడం. మరి యేసు చేసే కార్యాలన్నీ వారు కనులారా చూసినారు. మనం కనులారా చూడలేదు. మనము వాక్యంలో ఉన్నవి అవి గ్రహించి విశ్వసిస్తున్నాం. ఈ శిష్యులు 12 మంది కూడా యేసయ్య చేసే మహిమ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా కన్నులారా చూసినారు. అయితే రాత్రంతా ప్రార్థన చేసి 12 మందిని ఎంపిక చేసుకుంటాడు. దాంట్లో ఒకడు నతానీయేలు కూడా ఎంపికైనాడు. నతానీయేలు తీసుకొని వచ్చిన ఫిలిప్ కూడా ఎంపికైనాడు. ఆంద్రయ పేతురుని తెస్తే ఆంద్రయ ఎంపికైనాడు, పేతురు కూడా ఎంపికైనాడు. మరి 43 నుండి చదువుదాం. మరునాడు ఆయన గలిలీకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుకొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను.
ఫిలిప్పు బెత్సైదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని కూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అంటే ఆయన చూచిన దాన్ని నతానియేలుకు చెప్తున్నాడు. మేము ధర్మశాస్త్రంలో మరి మోషేయు ప్రవక్తలు ఎవరిని కూర్చైతే ప్రవచించినారో ఆ వ్యక్తిని మేము కనుగొన్నాము. ఆయన ఎవరో కాదు, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని నతానియేలుతో చెప్తున్నాడు. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా, మనకు తెలుసు నజరేతు అనేది దొంగల గుహ, అది బందిపోడు దొంగలుండే స్థావరం. వ్యభిచారులు, అక్రమస్తులు, హత్యాకారులు అంత పాపంతో నిండిందనమాట నజరేతు. నజరేతులో ఏ మంచిది రాదని అందరికీ తెలుసు. అందుకే నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? నజరేతు వాడైన యోసేపు కుమారుడైన మరి యేసును చూసినాము, ధర్మశాస్త్రంలో మోషే మరి ఇతర ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్యాని మేము కనుగొన్నామంటే అసలు నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని అడుగుతున్నాడు. నతానియేలు అడుగుతున్నాడు ఫిలిప్పును. అప్పుడు ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అన్నాను కదా. నమ్మకుంటే మనం ఏమంటాం, వచ్చి చూడు, నువ్వు వచ్చి చూస్తే నీకు అర్థమవుతుంది, రమ్మంటున్నాడు. యేసు నతానియేలు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇక ఫిలిప్పు నతానియేలు తీసుకొని ఎక్కడికి ప్రయాణం అవుతున్నాడు, యేసు దగ్గరకు వస్తున్నాడు అనమాట. యేసు అది కనుగొని నతానియేలు గురించి అంతా చెప్పేస్తాడు. యేసు అంటే దైవకుమారుడు కదా, ఆయనకు తెలియనిది ఏముంటుంది. నతానియేలు చూడగానే మొత్తం ఆయన నేచరు, ఆయన క్యారెక్టరు, ఆయన ఎక్కడ నుండి వస్తున్నాడు అన్నీ చెప్పేసినాడు అనమాట. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. నతానియేలు గురించి యేసుప్రభు అంటున్నాడు. దూరం నుండి చూసే కనుగొన్నాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నాకు ఎంత నచ్చిందంటే ఆ మాట ఎల్లో మార్కర్ తోటి గీసుకున్నాను బైబిల్. ఎందుకంటే యేసుప్రభు మరి ఈజ్ సర్టిఫైయింగ్ ఒక వ్యక్తి గురించి. యేసుప్రభు చెప్తున్నాడు, ఇతనిలో ఏం లేదు, ఏ కపటము లేదు. హల్లెలూయా. హీ హ్యాస్ నో గైల్ ఇన్ హిమ్. మరి అంత పవిత్ర హృదయం గలవాడని యేసుప్రభు నతానియేలు గురించి చెప్తున్నాడు. ఇతడు ఇశ్రాయేలీయుడే, ఇతడు మరి ఇతని యందు ఏ కపటము లేదను. అప్పుడు నతానియేలు అంటున్నాడు, నన్ను నీవేలా ఎరుగుదు అని నతానియేలు ఆయన అడగగా, నన్ను ఎట్లా తెలుసు ప్రభా నీకు? అసలు ఎప్పుడు నీ ముఖ పరిచయం కూడా లేదు, నీ దగ్గరికి రాలేదు, నీవెవరో కూడా నాకు సరిగా తెలియదు, నా గురించి నువ్వు ఎలా చెప్తున్నావు ఇవన్నీ? అప్పుడు యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, ఫిలిప్పు నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలుచుకొని నా దగ్గరికి రాకమునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచి తినని అతనితో చెప్పాను. ఇది కూడా మనకు చాలా సంతోషం కలిగినయ్యా. మనం ప్రార్థనలు చేస్తాం, ఆరాధిస్తాం, అంత చేస్తాం, కానీ అసలు యేసు మనల్ని గుర్తుపడతాడా అని అనుమానపడతాం. మనం ఎవరని యేసుకు తెలుసా? మన పరిస్థితులు ఆయనకు తెలుసా? మన స్థితిగతులు ఆయన తెలుసుకుంటాడా అని అనుమానం అవసరం లేదు. చూడండి, యేసు దగ్గర రాకముందే ఎక్కడున్నాడు నతానియేలు అని యేసు ప్రభు తెలుసు. ఎక్కడున్నాడు ఈ నతానియేలు? అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ఉన్నప్పుడే నాకు నిన్ను తెలుసు, నేను నిన్ను చూచినాను అని అంటున్నాడు. నతానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడు. అప్పుడు వెంటనే నతానియేలు కంగు తింటాడనమాట. ఇదేంటవ్వా, నా పేరు తెలుసు, నన్ను గురించి తెలుసు, నేను ఎట్టి స్వభావం గలవానో తెలుసు, నేను ఎక్కడ కూర్చున్నానో తెలుసు, ఇంతగా మరి నన్ను గురించి తెలిసిన ఇతడు నిజంగానే ఫిలిప్పు చెప్పినట్లు ఎవరితను? దేవుని కుమారుడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు ఇశ్రాయేలుకు రాజు. ఒక్కసారి ఇన్ని పేర్లు పెట్టేశాడు నతానియేలు. నువ్వు దేవుడవు, దేవుని కుమారుడు, నువ్వు ఇశ్రాయేలుకు ఎలాంటి వాడవు? రాజు. అంటే రాజు అనే స్థాయికి యేసు ప్రభువును అంతగా తన హృదయంలో ఆరాధిస్తున్నాడు. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూసి నేను చెప్పినది నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూసినాను అనగానే మరి నీ గురించి నేను నీ స్వభావం గురించి చెప్పినాను, నువ్వు ఎక్కడ కూర్చున్నావు అది కూడా చెప్పినాను. మరి ఇవన్నీ చెప్పినందుకు
నన్ను నీవు నమ్ముతున్నావా అంటే యేసుప్రభుకు అర్థమైంది. నమ్ముతున్నాడు కాబట్టి ఏమని సంబోధించినాడు? ఇశ్రాయేలు రాజు, దేవుని కుమారుడు. అప్పుడు యేసుప్రభు ఒక ఆశీర్వాదం ఇచ్చేస్తాడు, ఆయన ఒక బ్లెస్సింగ్. నాకు అనిపిస్తుంది మనం నమ్మితే చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. నమ్మం కాబట్టి పొందాం. మనం నమ్మాలి. ఈ ఇశ్రాయేలీయుడు, ఈ నతానీయులు మరి హృదయంలో ఏ కపటం లేనివాడు. తన స్నేహితుడు ఫిలిప్పు రమ్మంటే అంజూరపు చెట్టు కింద అంతవరకు కూర్చున్నాడు. నీకు చూపెడతాను, యేసును పరిచయం చేస్తానంటే వస్తూ ఉన్నాడు. కానీ యేసు ఆయన గురించి అన్నీ చెప్పినప్పుడు వెంటనే యేసును ఒక దైవ కుమారునిగా, ఒక రాజుగా తన హృదయంలో స్వీకరించినాడు, నమ్ముతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఒక శుభవాక్కు అతనికి విడుదల చేస్తాడు. ఏమంటే, నువ్వు ఇవన్నీ చెప్పినందుకు, చూసినందుకు నమ్ముతున్నావు, కానీ వీటికంటే గొప్ప కార్యములు చూస్తాం. దట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ కృత సంవత్సరంలో ఈ శుభవాగ్దానము యూపీఎఫ్ సభ్యులందరికీ, యూపీఎఫ్ నుండి విడుదలయ్యే దేవుని వాక్యం వింటున్న, సర్వలోకంలో వింటున్న ప్రతి ఒక్కరికి దైవజనరాలుగా నేను ఈ మాట విడుదల చేస్తున్నాను. మీ జీవితంలో ఇంతవరకు మీరు చూడని కార్యాలు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం. వీటికంటే గొప్ప కార్యములు మీరు చూస్తారు. అది నతానీయేలుకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానం. మరియు ఆయన ఇంకొక ఆశీర్వాదం ఇస్తాడు. నువ్వు చూస్తావు, ఇప్పటి వరకు నువ్వు చూడని కార్యాలన్నీ చూస్తావు. ఇది వరకు నువ్వు చూడని కార్యములు చూస్తావని నోహుకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. అది వరకు వర్షం లేదు, అది వరకు జలప్రళయం లేదు. దేవుడు అనుగ్రహించే రక్షణ వారికి తెలియదు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చినాడు. భయంకరమైన జలప్రళయం నుండి వారిని విడిపించినాడు. వారికి వర్షం అంటే తెలియదు, చుక్క చినుకు ఎట్లా పడుతుందో ఏదో కూడా తెలియదు, అంతవరకు వర్షం తెలియదు. కానీ దేవుడు చెప్పినట్టు చేసినాడు. 120 సంవత్సరాలు చూడని వర్షం కొరకు, అసలు జలప్రళయం అంటే కూడా తెలియదు. అప్పుడు 120 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టు ఒక పెద్ద ఓడ నిర్మాణం చేసినాడు. అంటే అప్పుడే ఆశీర్వాదం పొందుకున్నాడు నోవహు కూడా. అంటే ఇతను కూడా నతానీయేలు తన విశ్వాసాన్ని ప్రదర్శించినాడు, వెంటనే ఆశీర్వాదం పొందుతున్నాడు. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఇంకొక ఆశీర్వాదం ఇస్తున్నాడు 52వ వచనంలో. మరి ఆయన మీరు ఆకాశం తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నీకు రక్షణ, నీకు బాప్తిసం, నీకు పరిశుద్ధాత్మ అభిషేకం, యేసుతో నడవడం, యేసు చేసిన కార్యాలన్నీ చూడడం, యేసులో నాటబడి జీవించడం, యేసు నీ కొరకు దాచించిన మేళ్లను అనుభవించడం, పైగా మరి నీవు ఎత్తబడడం, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతుందని అర్థం. అంటే దేవుడు నమ్మిన వారి పట్ల కార్యములు చేయగలడు. మార్తాతో అంటాడు యోహాను సువార్త 11:40లో, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమెకు నమ్మకం అంతవరకు లేదు, ఎందుకంటే చనిపోయి 4 రోజులైంది, కుళ్ళు పట్టిన దేహం, లాజరు బయటికి రమ్మంటే ఇలాగొస్తాడని ఆమె తెలివితో ఆలోచిస్తుంది. అది కాని పని. ఇప్పుడు రాయి దొర్లిస్తే భయంకరమైన దుర్వాసన వస్తుంది, అతడు చచ్చి కుళ్ళిపోయిన ఈ దేహం నుండి జీవం ఎలాగొస్తుంది అని జీవాధిపతిని పక్కన పెట్టుకొని అనుమానపడుతుంది. ఈమెతోనే అన్నాడు కదా యేసు ప్రభు. అదే అధ్యాయంలో మీరు చూస్తారు, మార్తా పునరుద్ధానము నేనే, జీవము నేనే. అయినా అనుమానపడ్డది. అందుకన్నాడు ప్రభు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు జీవితంలో ఇంకా ఏం చూడలేదు, ఇంకా చూడవలసింది చాలా ఉన్నది, ఇంతటితో నేను సమాప్తము కాలేదు. అంటే నీ ఆశను, నీ నిరీక్షణను ఎప్పుడు వదులుకోవద్దు. దేవుని యందు నీకున్న ఆశ ఇది కాదు అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఆయనకు సమస్తము సాధ్యం అనుకోవాలి. ఆయన నీ కొరకు ఎన్నో మేళ్ళు సిద్ధపరిచినాడు, అది ఇంకా విడుదల కాలేదు అంతే. నాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అవును, దేవుడు ఎంత చక్కగా నాతో మాట్లాడినాడంటే నేను కూడా అనుకున్నాను, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని ఆల్ నైట్ ప్రార్థనలు, ఇంత వేకోజామున ప్రార్థన, మాకు ఏమి సిద్ధపరిచినావు నువ్వు అన్నప్పుడే ఇది నాకు బయలుపరచబడింది, ఈ వాగ్దానం. నువ్వేం నిరాశపడొద్దు. నువ్వు ఇప్పుడు చూసిన వాటి అన్నిటికంటే గొప్ప
కార్యాలను ఇక మీదట చూస్తాం. హల్లెలూయా. మరి నేను అడిగినాను, ఇది నాకే నా వాగ్దానం కాదు. నా యందు విశ్వాసం ఉంచి నాలో నాటబడి నాలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వాగ్దానం. అందుకే ఈ మాటలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నేను దీని గురించి ధ్యానించి మధ్యలో ఒక 3 మీటింగ్స్ అక్కడిక్కడ పోయి ప్రసంగాలు చేయాల్సి వచ్చింది. నేను ఈ ప్రసంగం అక్కడ చేద్దాం, ఈ ప్రసంగం ఇక్కడ చేద్దాం అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఈ ప్రసంగం ఇక్కడనే చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడో వేరే ఒక యానివర్సరీ పిలిచినారు, ఇంకో మీటింగ్ పిలిచినారు, అక్కడ పోయి ఇదే వాక్యం చెప్దాం అనుకుంటే కాదు, ఈ వాగ్దానం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నువ్వు విడుదల చేయమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మీరు మరి మీ జీవితంలో ప్రార్థనల ద్వారా కొన్ని మంచి విషయాలు చూసి ఉండొచ్చు, కొన్ని ఆశ్చర్యకార్యాలు చూసి ఉండొచ్చు, కొన్ని ప్రార్థనల జవాబు మీరు పొందుకున్నారేమో. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మీద మీరు చూడబోయే కార్యాలు గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. వాటన్నిటికంటే గొప్ప కార్యాలు చూస్తారు. నమ్మితే ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. తప్పకుండా నేనైతే నమ్ముతున్నాను. ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప కార్యాలు తప్పకుండా చేస్తాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు సిగ్గుపడడు, ఆయన నమ్ముకున్నవాడు కలవరపడాడు. అందుకే విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్తిగా నమ్మాలి అన్నమాట దేవుని. అనుమానం అనేది ఉండకూడదు. ఎవ్రీ టైమ్ యూ డౌట్ గాడ్, యు ఆర్ బీలిట్లింగ్ హిమ్. అంటే ప్రతిసారి ఈ కార్యం ఆయన చేయగలడా, ఇది మా ఇంట్లో జరుగుతుందా, ఈ వివాహం జరుగుతుందా, లేక ఈ భూమి మా కైవశం అవుతుందా, ఈ పిల్లలు దేవుని మార్గంలో వస్తారా, విడిపోయిన మా కుటుంబం కట్టబడుతుందా, మాకు ఉద్యోగం దొరుకుతుందా అబ్బాయికి, లేక మరి ఈ రోగం నయం అవుతుందా. రోగం కాడికి వచ్చినప్పుడే చాలా అనుమానాలు వస్తాయి కదా. సాతానుడు నిన్ను నిరాశపరుస్తాడు. లక్షలు నువ్వు హాస్పిటల్ కడతావు, కానీ కొద్దిగైనా దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుడు అనుగ్రహించే మహిమను చూడలేకపోతున్నావు. అంటే క్యాన్సర్ రోగం దేవుడు బాగు చేస్తాడా అనుకుంటావు నువ్వు. తలనొప్పి అయితే బాగా అయిపోతుందిలే చిటికలో, దేవుడు బాగా చేస్తాడు. ఏదో చెయ్యి నొప్పి కాలు నొప్పి అంటే బాగు చేస్తాడు. ఈ పెద్ద రోగము, మరణకరమైన రోగం బాగా అవుతుందంటే నమ్మాలి. ఎందుకంటే దేవునికి అది సాధ్యమే. నీ శరీరంలో ఉన్న ఏ రుగ్మత అయినా తొలగించడానికి దేవుడు శక్తిమంతుడని నమ్మాలి. ఒక దగ్గర యేసు అంటాడు కదా, ఆ మూగ బాలుని తండ్రి వచ్చి, నా కొడుకు మూర్చిల్లి అక్కడిక్కడ నిప్పులో నీళ్ళలో పడిపోతున్నాడు, నీ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏమి చేయలేకపోయినారు, కనీసం నువ్వైనా ఏమైనా చేస్తావా? అప్పుడు నువ్వు నమ్మకం ఉంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే నమ్ముట మన వశం అయితే, నమ్మితే అన్నీ సాధ్యమని యేసు ప్రభు వానితో చెప్తాడు. అప్పుడు ఆ బాలుని తండ్రి ఏమంటాడు, నాకు అపనమ్మకం ఉండకుండా నీవు సహాయము చేయి, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. నాకు నమ్మాలని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నీ నమ్మకాన్ని ఎప్పుడు చెదరగొడుతూ ఉంటాడు సాతాను. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలి. నువ్వు నమ్మితే తప్పకుండా నీ జీవితంలో ఇప్పుడున్న వాటన్నిటికంటే గొప్ప కార్యాలు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం. అంటే గాడ్ కెన్ పర్ఫార్మ్ గ్రేటర్ థింగ్స్ దాన్ ద థింగ్స్ దట్ యు హవ్ సీన్ టిల్ నౌ. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నువ్వు చూసిన కార్యాలన్నిటికంటే నువ్వు ఎక్కువగా చూడగలుగుతావు. అంటే అంజూరపు చెట్టు కింద కూర్చున్నాడు అంతసేపు నతానియేలు. నాకు అనిపించింది, అంజూరపు చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు, పని పాట లేదా అని నేను వెతికినాను. అంజూరపు చెట్టు కింద ఈ యూదులు ఎందుకు కూర్చుంటారని. అంజూరపు చెట్టు కింద వీళ్ళు ఏం చేస్తారు, రబ్బీలు తోరా చదవడానికి అక్కడ ప్రశాంతంగా ఉంటుందట. అంజూరపు చెట్టు చల్లదనం కొరకు అక్కడ కూర్చొని పెద్ద పెద్ద కార్యాలు మాట్లాడతారు. కొందరైతే అంజూరపు చెట్టు అంటే చాలా విస్తరణలో ఉంటుంది, అది పచ్చగా ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఏకాంతంగా దేవునితో ప్రార్థన చేస్తారంట. సమ్ ప్రిఫర్ దట్ ప్లేస్ టు బి ఎ ప్రేయింగ్ స్పాట్. అంటే అక్కడ మరి నతానియేలు కూడా కూర్చొని ఉన్నప్పుడే యేసుప్రభు చూసినాడు. నేను అనుకుంటున్నాను, మరి ఏకాంతంగా ఒంటరిగా కూర్చున్నాడు, దిక్కుముక్కు తెలియకుండా కూర్చున్నప్పుడే ఈ పిలుపు వచ్చింది. ఫిలిప్పు పిలుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఈయనకు ఫుల్ డౌట్ ఉంది, యేసును చూసినాను, నజరేతు వాడైన యేసును చూసినాను, యోసేపు కుమారుడైన యేసును చూసినాను, ప్రవక్త అయిన మోషే ప్రవచించినాడు కదా, ఇంకా ఇతర ప్రవక్తలు ప్రవచించిన ఆ వ్యక్తిని నేను చూసినాను, రా నేను తీసుకుని వెళ్తా అంటే ఈయనేమన్నాడు,
నజరేతు నుండి ఏదైనా మంచి రాగలుగుతా? చూడండి, ఈ హ్యాడ్ ఎ డౌట్ అన్నమాట. ఏమొస్తుంది? నజరేయుడైన యేసు అంటే ఆ నజరేతులో ఏం బాగుందని? నజరేతు నుండి ఒక యేసు వస్తాడా? రక్షకుడు, పరిశుద్ధుడు, దైవకుమారుడు, అన్ని అనుమానాలు అనమాట. నజరేతు నుండి ఏమొస్తుంది అన్నాడు. కానీ నువ్వు వచ్చి చూడురా అని తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు యేసు ప్రభుతో ముఖాముఖిగా పరిచయం అయినాక యేసు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాడు? నువ్వు ఇశ్రాయేలుకు రాజు, నువ్వు దేవుని కుమారుడు. అప్పుడు ఎంత అద్భుతమైన వాగ్దానం యేసుప్రభు నోటి నుండి విడుదలైంది. అంటే నమ్మినప్పుడే ఇలాంటి కార్యాలు జరుగుతాయని అర్థం. ఎప్పుడైతే హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ ద కింగ్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్, దెన్ కేమ్ ద ప్రెషియస్ బ్లెస్సింగ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ జీసస్. అప్పుడు అంటున్నాడు, ఏదో నిన్ను అంజూరపు చెట్టు కింద నేను చూసినానని, నీ గురించి నేను 2 మాటలు చెప్పినప్పుడు నువ్వు ఇంత ఆశ్చర్యపడితే, నీవు నమ్ముతున్నావు కాబట్టి వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. మరి చాలాసార్లు మనం ఒంటరిగా ఉండి ఏడుస్తాం, ఏకాంత ప్రార్థనలు ఏడుస్తాం. కొన్నిసార్లు నిద్ర పట్టదు. ముఖ్యంగా పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. తిన్నది కూడా అరగదు వాళ్ళకి, అసలు తినబుద్ధి కూడా కాదు కొంత తల్లిదండ్రులకి. ఏం చేయాలి, ఇంత కష్టపడిన పిల్లలంతా దారి తప్పుతున్నారని వారు మధ్యరాత్రి లేస్తారు. నన్ను అడిగితే రాత్రిపూట కూడా పిల్లల గురించే తపన ఉంటుంది తల్లిదండ్రులకు. వాళ్ళు లేచి మొర పెడుతూ ఉంటారు, ఒంటరిగా వారు ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు గారుస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడు అనుకోవద్దు నిన్ను చూస్తలేడు ప్రభు అని. మరి ఇప్పుడు ఏకాంతంగా ఉన్న నతానీయుల్ని ఎలా చూస్తున్నాడు? అంజూరపు చెట్టు కింద కూర్చొని ఉండడం. నువ్వు రాత్రిపూట కన్నీళ్ళు గారుస్తుంటే నిన్నెవ్వరు చూడడం లేదని అనుకోకూడదు. యేసు కన్నులు నీ మీద ఉన్నది. నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తున్నావు, రహస్యంగా ఏడుస్తున్నావు. నేను పరస్యంగా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నేను చూసినప్పుడు 1 నుండి 18 వచనాల్లో అది కొండ మీద ప్రసంగం. అక్కడ యేసు ప్రభు రహస్యంగా చేసే 3 కార్యాల గురించి చెప్పినాడు. ఒకటి రహస్యంగా ప్రార్థన చేయడం, రహస్యంగా ఉపవసించడం, రహస్యంగా దాన ధర్మములు చేయడం. అక్కడంతా కూడా ప్రభు అంటాడు, నువ్వు రహస్యంగా ప్రార్థన చేసినావు, నీకు పరస్యంగా దేవుడు జవాబు ఇస్తాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడను. రహస్యంగా ఉపవాసం చేసే వాళ్ళతో కూడా అన్నాడు, మీరు రహస్యంగా మనుషులు చూడవలనని మీరు ఉపవాసం చేయకూడదు, రహస్యంగా చేస్తున్నారు కాబట్టి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. దానము ధర్మము చేస్తున్నారు, పేదలకు సహాయం చేస్తున్నారు, అందరూ చూడాలని చేస్తారు. చాలామంది ప్రేమ లేక పేరు కొరకు చేస్తారు, అది కాదు. కానీ రహస్యంగా చేస్తావు మంచి కార్యాలు, ఎవరు చూడడం లేదని నిరాశపడదు. దేవుని దృష్టి నీ మీద ఉంది. నువ్వు చేసే రహస్యమైన మంచి పనులకు, ప్రార్థనలకు, ఉపవాసం, రహస్యమందు చూసి నీ తండ్రి పరస్యంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు. అంటే నీ కన్నీళ్ళైనా, నీ రహస్య ప్రార్థన అయినా, రహస్యంగా చేసే దాన ధర్మ కార్యాలైనా, దేవుని కార్యాలైనా. కొన్నిసార్లు కొంతమంది వాలంటీర్స్ వస్తారు, ఒకరిద్దరు వస్తారు, కష్టపడుతూ ఉంటారు. అక్కడ జాయమ్మ చూడదు, ఎవరు చూడరు, పెద్దలు ఉండరు, ఎవరు ఉండరు. అప్పుడు వాళ్ళు అనుకోవాలి ఈ ప్రసంగం వారికి పనిచేయాలి. ఎందుకంటే వారు రహస్యంగా చూస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు వాళ్ళ జీవితాలు చాలా ఔన్నత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక యవనస్తుడు 1.5 సంవత్సరం అయింది అనుకుంటా, వాడు వచ్చినాడు. వాడు తల్లి తెచ్చింది, ఒక 20 ఏళ్ళు ఉంటాడు. 20 ఏళ్ళు జర మొండితనం చేస్తున్నాడు. అమ్మ ఏం చేయాలో తెలియదు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ఆ పిల్లలకి ప్రభు గురించే తెలియదు. వాడు ఇట్లా తిరుగుతూ ఉంటాడు అనమాట, చదువు అంతా ఆపేసి. అయితే నేను అనుకున్నాను, ఇలాంటి రెండు పెట్టుకొని నాకేమో పని తక్కువ ఉన్నట్టు వీన్ని ఎత్తి నొప్పి మళ్ళీ నేను పెట్టుకొని వీని గురించి ఆలోచించిన నా వల్ల కాదు అనుకున్నప్పుడు ప్రభువు నన్ను గద్దించినాడు. మరి నశించిన దాన్ని నీవు తీసుకొని మంచి మార్గంలో తేవడమే కదా సేవ, ఇంకేంటి సేవ అంటే ఏంటి అని ఇట్లా నాకు నేనే ప్రశ్నించుకున్నాను ప్రభు ఆత్మ ద్వారా. అప్పుడు సరే అని రాత్రి పూటలు పండుకోవడానికి ఇతర వాలంటీర్స్ 2 ఉంటారు, వాళ్ళతో పండుకో కొన్ని పనులు చెప్పినాను. ఆ పనులు వాడు యథార్థంగా చేసేది, బాత్రూమ్స్ కడిగేది, మరి సరౌండింగ్స్ అంతా నీట్ చేసేది. ఎవరో చూస్తున్నానని కాదు, వానికి మొట్టమొదట నేను ఇచ్చిన 1 అవర్ కౌన్సిలింగ్ పని చేసేది. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను దీవిస్తాడని కొద్దిగా అమౌంట్ ఎవ్రీ మంత్ 1 అకౌంట్లో మేము వేసేది. కానీ సంవత్సరం కూడా కాలేదండి, మధ్య మధ్యలో చాలా సతాయించేది. నేను అనేది వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని. మళ్ళీ ఒక తల్లి మనసు, వాడు పోయి అక్కడ చేతులు కట్టుకొని నిలబడతారా, ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ చేద్దామని చెప్పి అట్లా సహిస్తూ అని
చేరదీసినాను. కానీ జరిగిన ఆశ్చర్యము, గొప్ప కార్యం ఏంటంటే వానికి దుబాయ్లో ఉద్యోగం దొరికిందండి. దుబాయ్లో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు వానికి ₹1,00,000 దాటిందంట జీతం. నేను ఇచ్చింది 8,000. కానీ దేవుడు ఇచ్చింది 1,00,000. ఇంత తొందరగా ఎట్లా పైకి వచ్చావురా నువ్వు మరి అంటే వాడు అన్నాడు అనమాట, నేను గుడిలో ఉన్నప్పుడు నాకు ఏమీ రాదు, కానీ యేసుప్రభు గురించి విన్నాను కదా, నేను మోకరించి ప్రార్థన చేసేది. అంటే నిజంగా వాడు చేసిన పని కానీ కార్చిన కన్నీరు కానీ దేవుడు చూసినాడు అని జీవితమే మారిపోయిందండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే మరి మనము ఒంటరిగా ఉండి రహస్యంగా ఉండి మనము దేవుని కన్నులు మన మీద ఉన్నదని మనం చేసే ప్రతి పనిని దేవుడు గౌరవిస్తాడు. మరి నీ స్థితిగతులు మార్చేస్తాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడని నీకు ఆ ధైర్యం రావాలి. ఒంటరిగా ఉండి నువ్వు ఆలోచిస్తావు చాలాసార్లు. నీ మనసు పంచుకోవడానికి ఒక వ్యక్తి ఉండడు, నీ భారం పంచుకోవడానికి ఎవరు ఉండరు. చాలా సమయం ఇలాగ మనుషులకు సంభవిస్తుంది, ఒంటరితనం అన్నమాట. ఎన్నిసార్లు మన బాధలు ఇతరులకు చెప్పుకుంటాం, వారు విసిగిపోతారు. కాబట్టి ఒంటరిగా ఉండి కన్నీళ్ళు గారుస్తుంటారు, ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తారు, ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు అవన్నీ చూస్తున్నాడు. నతాన్యేలును చూసిన యేసుప్రభు నిన్ను కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నతాన్యేలు జీవితం ఎలా మారిపోయిందంటే నేను ధ్యానిస్తున్న కొలది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నతాన్యేలు ఏ విధంగా మారిపోయినాడు, పోనీ నతాన్యేలు చూసిన గొప్ప కార్యాలు ఏంటి తన జీవితంలో అన్నప్పుడు చాలా గొప్ప కార్యము మరి జరిగింది ఆయన జీవితంలో. యేసు ప్రభు తన శిష్యురికం పిలుచుకునడమే ఒక గొప్పతనం కదా. దేవుని స్తోత్రం. ఈ గాట్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద 12 disciples. బర్తలోమి అనే పేరుతో 12 మందిలో ఒక శిష్యుడు అయిపోయినాడు. తర్వాత ఆ శిష్యులే కదా అపోస్తలు అయిపోయినారు. మరి యేసు ప్రభుతో నడిచిన 3.5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎన్ని మహిమ కార్యాలు చూసినారు. యేసుప్రభు పరిచయంలో ఆరంభంలో జరిగిన అద్భుతం ఏంటంటే కనాను వివాహంలో నీళ్లను ద్రాక్షారసం. అంటే యేసుప్రభు చెప్పిన మాట ఎలా నెరవేరిందని నేను ఆలోచిస్తున్నప్పుడు చాలా స్టన్నింగ్ ఫెయిత్ నాకే వచ్చింది. ఏంటంటే వీటికంటే గొప్ప కార్యాలను చూస్తాం అన్నప్పుడు నిజంగా ఈ నతాన్యేలు శిష్యరికంలోకి వచ్చినప్పటి నుండి 3.5 సంవత్సరాలు కూడా గొప్ప కార్యాలే చూస్తున్నాడు. హల్లెలూయా. నీళ్లు ద్రాక్షారసంగా మారడం గొప్పతనం కాదా? మరి యేసుప్రభుతో ఉన్నాడు, శిష్యునిగా ఉన్నాడు కాబట్టి యేసయ్య చేసే మహిమ కార్యాలన్నీ కన్నులారా చూస్తున్నాడు. మరి కుష్ఠరోగిని బాగు చేయడం చూస్తున్నాడు, చచ్చిన లాజరును లేపడం చూసినాడు, నీళ్ళ మీద పేతురు నడవడం చూసినాడు, ప్రకృతి ఆజ్ఞాపించగానే గాలి సముద్రం అణిగి మిక్కిలి నిమలమాడడం చూసినాడు, అరణ్యంలో ఆహారము 1000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టడం చూసినాడు, చచ్చిన యాయిరు కుమార్తె చనిపోతే లేపడం చూసినాడు. అంటే ఇంకా అద్భుతాలు ఎన్నో చూసినాడు కదా. మరి పరిచర్యలో జరిగే మహిమ కార్యాలన్నీ నతాన్యేలు చూసినాడు. తర్వాత యేసుప్రభు సిలువకు అప్పగింపబడడం చూసినాడు, సిలువ మరణం చూసినాడు. మరణం అంటే అవన్నీ తెలుసు, ఆ సన్నివేశాలన్నీ ఆయనకు తెలుసు. అది మరణించడం, 3వ రోజు పునరుద్ధానుడు కావడం. యేసుప్రభు తన ప్రత్యక్షతలు శిష్యులకు ఇచ్చినప్పుడు ఉన్నాడు అక్కడ. మీరు తిరిగి చేపలు పట్టడానికి గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు ఆ గుంపులో నతాన్యేలు ఉన్నాడు. వారు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు, వలలు నిండుగా వలలు పిగిలిపోయే రీతిగా ఆ మహిమ కార్యం కూడా చూసినాడు. తర్వాత మరి యేసు ఆరోహణను చూసినాడు. తర్వాత మరి శిష్యులందరూ కలిసి అపోస్తుల కార్యం 1:14 శిష్యులు, కొంతమంది స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేయడంలో దాంట్లో ఉన్నాడు నతాన్యేలు. అక్కడ పరిశుద్ధాత్మ సంఘం మీద కుమ్మరింపబడడం చూసినాడు. ఒకే ప్రసంగానికి, పేతురు చేసిన ప్రసంగానికి 3000 మంది సంఘానికి మరి చేర్చబడడం చూసినాడు. నన్ను అడిగితే పేతురు చేసిన మహిమ కార్యాలు కూడా చూసినాడు. వీటికంటే గొప్ప కార్యములు నీవు చూస్తావు. అంటే అక్షరాల అది జరగడం మనం చూస్తున్నాం. తర్వాత ఇతని జీవితం చూసినప్పుడు he has seen great things in his life. అదేంటంటే జీవితం మారిపోయింది. యేసు ప్రభుతో నీవు గడిపే నీ జీవితం అది మామూలు జీవితం కాదు. అది ఇట్స్ నాట్ ఏ లిటిల్ థింగ్ టు స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ విత్ జీసస్.
క్షణం కూడా నువ్వు గొప్ప కార్యాలే చూస్తావు. దేవునికి స్తోత్రం. అంటే ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. సౌలు జీవితం ఎలా మారేది? సౌలు చూడలేదా గొప్ప కార్యాలు? పేతురు చూడలేదా గొప్ప కార్యాలు? ఆ శిష్యులందరూ చూడలేదా గొప్ప కార్యాలు? ఈ నతానియేలు చరిత్రలో ఈ విధంగా ఉంది. అరేబియా, అర్మీనియా ఈ ప్రాంతాల్లో, ఈ దేశాల్లో, తుర్క రాజ్యాల్లో వెళ్ళి యేసు ప్రభు యొక్క సువార్తను బహుధైర్యంగా ప్రకటించినాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయనకి ఎక్కడి నుండి వచ్చింది ఈ శక్తి? కొన్నిసార్లు సేవలు అనుకుంటాం, ఏమో వాళ్ళకుందేమో శక్తి మాకు లేదని అనుకుంటారు కదా. కానీ ఒక సాధారణమైన వ్యక్తి యేసు ప్రభువును చూచిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఆయన జీవితమే మారిపోయింది కదా, మొత్తానికి మారిపోయింది. అంటే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని అడిగినాడు. మంచి రాగలదా కాదు, ఆ మంచి యేసు ఇతన్ని కూడా మంచితనానికి నడిపించి గొప్ప వీర శూర కార్యాలు చేయడానికి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన హతసాక్షి అయినాడు. ఈ బికేమ్ మార్టియర్ ఫర్ జీసస్. సువార్త చాలా గంభీరంగా ప్రకటించడం మాత్రం కాదు, ప్రభు కొరకు అన్య రాజ్యాల్లో పోయి ఆయన ప్రకటించి తన జీవితము అర్పించినాడు. అంటే వీటికంటే నీవు గొప్ప కార్యములు చూతూ అని యేసుప్రభు చెప్పిన మాట ఎంత అద్భుతంగా ఈ నతానియేలు జీవితంలో జరిగిందని నేను చాలా సంతోషించినాను. అంటే ప్రభు అలాంటి మహిమ కార్యాలు మన జీవితంలో తప్పకుండా చేస్తాడు. ఎప్పుడు అనుకోకూడదు ఇలాగ ఏం చేస్తాడులే ఇంతవరకు, ఇంకా ఎంత ప్రార్థన చేయాలి, ఇది ఎప్పుడు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. కానే కాదు. దేవుడు నీవు ఇప్పుడు చూస్తున్న ఈ జీవితాన్ని దేవుడు పూర్తిగా ఓల్డ్ ఫేస్ చేంజ్ చేయగలడు. నేను కనాన్లో యేసయ్య చేసిన మహిమ కార్యము, నీళ్ళని ఏం చేసినాడు? ద్రాక్ష రసంగా మార్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? సాధారణంగా మొట్టమొదట ఇచ్చిన ద్రాక్ష రసం చాలా టేస్ట్గా ఉంటుందంట, రుచికరంగా ఉంటుంది. అది బాగా తాగేస్తారనమాట. తాగి తిని అంతైనాక జబ్బు రసం ఇస్తారంట తర్వాత లాస్ట్. కానీ యేసయ్య ఉన్న చోట మొట్టమొదట ఇచ్చిన ద్రాక్షారసం మరి అంతకంటే తీపిగా చివరి వరకు కూడా మరి వారు అనుభవించినారు. 10వ వచనం చూడండి, యోహాను సువార్త 2:10లో ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాల్లో యేసు ఆ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. అందుకు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే గొప్పగా చేస్తాడని నమ్మాల. ఏ కార్యమైనా యేసు ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించినావు, నీ మిత్రునిగా, నీ సమస్తంగా, నీ రాజుగా, నీ రక్షకునిగా అంగీకరించిన తర్వాత మరి ఎప్పుడైతే నతానియేలు కనుగొన్నాడో నువ్వు ఇశ్రాయేలుకు రాజు, నువ్వు దైవ కుమారుడు, ఈ 2 కార్యాలు కనుక్కున్నాడు అంతే. అంతలోగా ఎన్ని మహిమలు ఆయన జీవితంలో ప్రభువు చూపెట్టినాడు. అంటే మొదట చూసింది కనాన్లోని నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం, విందులో, వివాహంలో. అంటే యేసుప్రభు దేని కొరకు వెతుకుతున్నాడని నేను ఆలోచిస్తే, ప్రభు ఎప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఆశిస్తాడు మన జీవితంలో. కానీ నమ్మే హృదయాన్ని కొరకు ఆయన చూస్తున్నాడు. నువ్వు నమ్మాలి, అపనమ్మకాన్ని గెంటివేయాలి. ఇది కాదు అని అంటాడు సాతాను. ఇది అవుతుందని నువ్వు చెప్పాలి. ఎందుకు అవుతుందంటే ఇది రాయబడి ఉన్నది కనుక ఇది అవుతుంది. ఈ దేవుడు అబద్ధం ఆడడు, ఆయన మాట తప్పడు, ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడని చెప్పాలి, కౌంటర్ ఇవ్వాలి. కొన్నిసార్లు వస్తుంది మనకు అనుమానం వస్తుంది, జరుగుతుందా, ఈ రోగం మారుతుందా, నేను చచ్చిపోతానా, ఇంకేమవుతుంది, ఇలాంటి నెగటివిటీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు షంట్ అవే ఆల్ నెగటివిటీ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ప్రొనౌన్స్డ్ బై జీసస్. యేసు ప్రభు మాటల చేత
ఈ చీకటి చింతలు కొట్టివేయాలని మరి మనం నేర్చుకుంటున్నాం. ఆయన నిజముగా దైవ కుమారుడు. శతాధిపతి అంటాడు కదా, ఏంటి యేసు రక్తం భూమి మీద పడినప్పుడు ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులు, భూమి వణికింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడింది, దేవాలయం తీరా పైన క్రింది వరకు చినిగింది, సూర్యుడు చీకటిగా వినాడు. ఇవన్నీ మార్పులు చూసినప్పుడు శతాధిపతి ఏమంటాడు? నిజంగా ఇతను దేవుని కుమారుడు. సమరయలో కూడా మరి నేను మెస్సైని చూసినాను, నేను చేసిన వాటివన్నీ కూడా నాకు చెప్పిన వాడిని చూసినానని ఆ స్త్రీ, సమరయ స్త్రీ వెళ్ళి అంతా ఊరంతా జాటిస్తే వాళ్ళందరినీ తీసుకొని వస్తుంది యేసుప్రభు పాదాల దగ్గర. అప్పుడు వారందరూ ఏమంటారంటే నిజంగా ఇతడు లోకరక్షకుడు అంటాడు. వాళ్ళు అంటారు నిజముగా ఇతను లోకరక్షకుడు, నిజముగా ఇతను దైవ కుమారుడు. మరి నీవు ఎప్పుడైతే ఇవి గ్రహిస్తావో తప్పకుండా నీకు గొప్ప స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. గొప్ప విడుదల నీకు కలుగుతుంది, గొప్ప రక్షణ నీకు కలుగుతుంది, గొప్ప అద్భుతాలు నీ జీవితంలో కలుగుతుంది. మరి కుటుంబం కూడా గొప్ప విధానంలో దేవుడు నడిపిస్తాడు. మరి నీ ఎదుట దేవుడు గొప్ప తలుపులు తెరుస్తాడు. మూసిన తలుపులన్నీ తెరవబడుతుంది వెన్ యూ బిలీవ్ దట్ జీసస్ క్యాన్. నేను ఇలా ధ్యానిస్తున్నప్పుడు మరి యేసు ప్రభువును పూర్తిగా నమ్మాలంటే ఏం చేయాలి అంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది 7వ వచనంలో, మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ నోట ఉండాలి, అప్పుడు మీరు ఏది అడుగుతారో నేను దాన్ని మీకు అనుగ్రహిస్తాను. నిలిచి ఉండాలి అనే పదం చాలా అద్భుతంగా ఉంది. అంటే టు స్టే ఇన్ ద లార్డ్, అంటే స్టే ఇన్ హిజ్ వర్డ్. ఆయనలో మనం ఉండాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయన బిడ్డలతో కలవాలి, మందిరానికి రావాలి, ఆయనను ఆరాధించాలి. అదే కదా ఆయన యందు నిలిచి ఉండడం, ఆయన యందు విశ్వసించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే ఇక్కడ నతానియేలు చూసినప్పుడు యేసు ప్రభు నమ్మడానికి ఆయన పెద్ద వేదాంత శాస్త్రం చదవలేదు, మరి దైవశాస్త్ర డిగ్రీలు ఆయనకి ఏం లేదు. an ఆర్డినరీ మ్యాన్. బట్ ద గ్రేట్ థింగ్ ఇన్ నతానియేల్, ఆయనలో ఉన్న గొప్ప స్వభావం ఏంటంటే యేసును నమ్మినాడు, చూచి నమ్మినాడు. యేసును చూసినప్పుడు నమ్మినాడు. నజరేతు నుండి ఏమొస్తుంది, మేలైనది అన్నాడు కదా. కానీ ఆయన చూసినప్పుడు ఆయన ఇశ్రాయేలు రాజు అని, దైవ కుమారుడని నమ్మినాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నతానియేలు ఇన్ని అద్భుతాలు చూడడానికి మరేం కారణం అని నేను వెతికినాను. యేసయ్యనే మరి అతని గురించి సర్టిఫై చేస్తున్నాడు కదా, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. నాకు అప్పుడు అనిపించింది 73వ కీర్తన 1వ వచనంలో ఉంది, నిజముగా ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల దేవుడు ఎలాంటి వాడంట, దయాళుడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ గుడ్ టు పీపుల్ హూ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. నీకు దేవుడు అద్భుతాలు చూడాలి, వీటికంటే గొప్ప కార్యాలు జరగాలి, ఇప్పుడు నా స్థితిగతులన్నీ మారాలి, నా ప్రార్థన రహస్యం ముందు నేను ఏడుస్తున్నాను, కుములుతున్నాను, పరస్యంగా దేవుడు నన్ను దీవించాలి, నన్ను ఔన్నత్యంలోకి నడిపించాలి, నా లెవెల్ పెరిగిపోవాలి. చాలామంది ఆశిస్తారు లెవెల్ పెరగాలని. లెవెల్ తప్పకుండా పెరుగుతుంది. ఔన్నత్యము ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? దేవుని దగ్గర నుండి వస్తుంది. దేవుని స్తోత్రం. హెచ్చు ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుని దగ్గర వస్తుంది. నేను అది ఈరోజు నాకు ఆ మాట దేవుడు గుర్తు చేసినాడు. మొదటి దినవృత్తాంతములు 11 నుండి 13 వచనాలు చదువుతాను. అంటే మనము కోరేవి అన్నీ కూడా దేవుని దగ్గరే ఉంది. అది ఎక్కడ దేర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్ ఫర్ యూ టు గెట్ ఆల్ దీస్ బ్లెస్సింగ్స్. మొదటి దినవృత్తాంతములు 29:11 నుండి, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తము నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగు. ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన. ఐశ్వర్యం గొప్పతనం నీ వలన కలుగు. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. బలం
బలం లేకుండా అయిపోతాం కదా, కానీ బలం ఇస్తాడు దేవుడు. వయసు పైబడుతున్న కొలది ఏమవుతానో అని ఒక్కొక్కరు భయపడుతుంటారు, కానీ ఏం భయపడే అవసరం లేదు. వారికి బలం ఇస్తాడంట. నాకు ఎంత సంతోషం అనిపించింది. వారు ముసలితనం మందు కూడా ఎలాగుంటారు, సారం కలిగి పచ్చగా ఉంటారట. చప్పట్లు కూడా మా దేవుని స్తోత్రం. అంటే భయపడే అవసరం లేదు. ఏమవుతానో ఏం కాదు, వీటికంటే గొప్ప కార్యములు లేవు చూస్తాం. హల్లెలూయా. ఇదివరకు ఎన్నడూ చూడని కార్యాలు చూడడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ నిష్కల్మషమైన హృదయం, ఆ అచంచలమైన విశ్వాసం, దేవునిలో గొప్ప ప్రగాఢమైన నమ్మకం, ఆ ప్రార్థనా జీవితం, పట్టు విడువని మరి నమ్మకం, వీటన్నిటికీ మరి దేవుడు ఇచ్చే బహుమానాలు ఇవన్నీ. ఐశ్వర్యము, గొప్పతనం, పరాక్రమం, బలము, నీ దానములు హెచ్చించువాడవు, అందరికీ బలం ఇచ్చేవాడవును నీవే ఇక నీవు తప్ప ఇవ్వరు లేరు. నాకు అది ఇష్టం అన్నమాట. నిర్గమకాండం 15:26 ఉందా, నిన్ను స్వస్థపరచువాడను నేనే. లక్షలు పోస్తున్నారు ఎందుకు? వాళ్ళ వల్ల ఏం కాదు నీ ప్రాణాన్ని తప్పించడానికి. నిన్ను స్వస్థపరిచే వాడను నేనే. అద్భుతం అనిపిస్తుంది. ఇవన్నీ ధ్యానించాలా మీరు. ధ్యానిస్తూ ఉంటే గుండెలో ఏం పుడుతుందంట, మంట పుడుతుందంట. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది మాట? 39:3 నేను ధ్యానించుచుండగా నా గుండెలో ఏం పుట్టింది, మంట పుట్టిందంట. మంట పుట్టాలి, ఎందుకంటే ఇది జీవం. ఇది వాక్యం బాగా చదవాలి. నివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది దేవునికి చాలా ఇష్టం. వాడిని గొప్ప చేస్తాడు దేవుడు. అంటే ద మోర్ వర్డ్, ద మోర్ ఫెయిత్, అండ్ ద మోర్ ఫెయిత్ ద మోర్ గ్రేటర్ థింగ్స్ యూ విల్ సీ ఇన్ యువర్ లైఫ్. అంటే నతానియేలులో కపటం లేదు, నిజాయితీపరుడు, మరి పూర్ణంగా ప్రభునందు విశ్వాసం ఉంచినాడు. హృదయము పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి పూర్తిగా నమ్ముతుందని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం లేచిలబడి ప్రార్థన చేసుకుందాం. మనం కోరాలి, దేవా వీటికంటే గొప్ప కార్యాలు నేను చూడాలి నా జీవితంలో. అసలు ఈ వ్యక్తి బాగుపడతాడా, ఈ నజరేతు నుండి ఏదైనా మేలుకరమైనది వస్తుందా అని అడుగుతున్నాడు కదా. కానీ దేవునికి సమస్తం సాధ్యం. కొందరు మనుషులు నీ గురించి ఆశ విడిచిన లోకంలో మనము ఒక స్థాయికి చేరుకోకుంటే మనుషులు చాలా తక్కువ చూపు చూస్తారు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో అంటారు, ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటారు, వాని వల్ల ఏం కాదంటారు. నతానియేలు అలాగే అనుకున్నాడు యేసుప్రభు గురించి. నజరేయుడైన యేసు నేను చూసినానంటే ఏమొస్తుంది నజరేతు నుండి? క్యాన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ ఫ్రమ్ నజరేత్? అంత దుర్మార్గులు, వ్యభిచారులు, బందిపోడు దొంగలు, త్రాగుబోతులున్న నజరేతు నుండి మరి ఎలాగొచ్చినాడు? మంచివాడని అంటున్నాడు. కానీ అటు నజరేతు నుండే దేవుని సంకల్పం చొప్పున యేసు ఆ నజరేతులో పెరిగినాడు. ఆ నజరేతుకు వచ్చిన గొప్పతనము మరి ఆ నజరేతును బట్టి కాదు. ఎవరిని బట్టి వచ్చింది నజరేతుకు గొప్పతనం? యేసును బట్టి. మీరు ఎక్కడన్నా సువార్తల్లో చూడండి, నజరేయుడైన యేసు, జీసస్ ఆఫ్ నజరేత్. అరే అంత పనికిరాని ఒక స్థలానికి ఇంత మహిమ ఇలాగ వచ్చిందంటే అక్కడ దేవుడు యేసుప్రభువును హెచ్చించినాడు. అక్కడ పెరిగినాడు. బెత్లెహేంలో పుట్టి నజరేతులో పెరిగినందుకు ఆ నజరేతుకు అంత గొప్పతనం. ఈ నజరేతు నుండి ఏమొస్తుంది అని అంటున్నాడు నతానియేలు. కానీ యేసును చూసిన తర్వాత ఆయన అభిప్రాయం మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది, ఆయన తలంపులు మారిపోయింది, ఆయన తలరాతనే మారిపోయింది. వీటికంటే గొప్ప కార్యాలు నీవు చూస్తావు. ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. చాలా విసిగిపోయినావేమో, వేసారిపోయినావేమో, ఇక నా జీవితం ఇంతే, నేను ఇంకా గొప్ప కార్యాలు చూడను, ఇదే ఉంటుంది ప్రతిరోజు తెల్లారితే అని అనుకుంటున్నావు. కానీ ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు నీ కొరకు దాచిపెట్టినాడు. 1 కొరింథీ 2:9 ఉంది, దేవుని ప్రేమించు వారికి ఆయన ఏది దాచిపెట్టినాడో అదే కంటికి కనబడలేదు, ఏ చెవికి వినబడలేదు, ఏ హృదయానికి గోచరము కాలేదంట. దేవుడు అలాగూ తన బిడ్డల కొరకు దాచిపెడతాడు. నువ్వు నిరాశపడే అవసరం లేదు. మనుషులు నిన్ను తృణీకరించిన, విసర్జించిన, మనుషులు ఒక్క తప్పు చేస్తే ఇంక అంతే, తీసి పారేస్తారు, బయట పెట్టేస్తారు. కానీ నిన్ను అంతవరకు ప్రేమిస్తాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ లవ్స్ యూ టిల్ ద లాస్ట్. యోహాను సువార్త 13:1 దేవుడు యేసు ప్రభుకు అనుగ్రహించిన వారిని యేసయ్య ప్రేమించినాడంట. ఎంతవరకు ప్రేమించినాడు? అంతవరకు ప్రేమించినాడు. దేవుని స్తోత్రం.
కాబట్టి నువ్వు కృంగిపోయే అవసరం లేదు. గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్, గాడ్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్, గాడ్ కెన్ రివీల్ హిస్ బ్లెస్సింగ్స్ టు యూ అబండెంట్లీ. ఈరోజు అంతా నేను ఒక మాట పలుకుతూనే పోయినా, నువ్వు ఎందుకు వచ్చినావు ఈ లోకంలో? నువ్వు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చి నాకు కావాలా సమృద్ధి అయిన జీవము అని అడిగినాను, పౌరుషంతో అడిగినాను. ఐ కెప్ట్ ఆన్ రిపీటింగ్ దట్ వర్డ్. నాకు చాలా నిరాశ వచ్చింది, ఎందుకంటే శరీరంలో అస్సలు త్రాణి లేదు. ఈరోజు వస్తాను అనుకోలేదు, ఎందుకంటే పనుల భారం ఎక్కువైపోయింది, అంత తట్టుకోలేకపోతున్నా. నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ మిస్ అయిపోయినాను. అది ఏంటి ఇలాగైతుందని ఈరోజు నేను సాతాన్ని ఎదిరించి నేను వెళ్తాను ఎట్టనన్నా. ఐ హ్యావ్ టు రిలీజ్ దిస్ వర్డ్. ఈరోజు ఈ వాక్యం విడుదల చేస్తే సాతానుడు వాని అంచలతో చిత్తు ఓడిపోతాడు. అందుకే వచ్చి నాకు కష్టపడి దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది తప్పకుండా మీ హృదయాలకు నెమ్మదినిచ్చే వాక్యం. మరి చివరికి 52లో కూడా అది కూడా వర్తిస్తుంది కదా, యోహాను సువార్త మరి 1 చివరి వాక్యంలో ఉంది కదా, ఎటువంటిది నువ్వు చూడబోతున్నావు, అది కూడా నెరవేర్చినాడు. అది చాలా సంతోషం అనిపించింది. యోహాను సువార్త 1:52లో ఆ మాటను చూడండి. నీవు ఇంకా చూస్తావు, ఇంకా గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు నాతో వచ్చిన 3.5 సంవత్సరాల మహిమ కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, అన్ని సూచక్రియలు అన్నీ చూసినావు. ఇంకా నువ్వు చూసేది ఉంది. ఏంటది? 52 మీరు ఆకాశం తెరవబడటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఇక ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్తాను. ఇంకా ఆయన రాకడ కూడా చూస్తావు నువ్వు. అంటే స్టెప్ బై స్టెప్ దేవుడు మరి యేసు ప్రభు దీవెనలు నతానియేలు జీవితం మీదకి కుమ్మరింపబడడం మనం చూసినాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఇందారేసుని వైపు చూచెదరో, పొందేదరు వెల్గుము కంబునా. ఇందారేసుని వైపు చూచెదరో, పొందేదరు వెల్గుము కంబునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తావు యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతోనే నీ వైపు చూచుచు విసుకాక పరుగెత్తని. వినయముతోనే నీ వైపు చూచు విసుకాక పరుగెత్తని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో. హృదయగోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివా నాకు. హృదయగోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివా నాకు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై
పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. అల్ఫాయు నీవే ఒమేఘయు నీవే. అల్ఫాయు నీవే ఒమేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ. ప్రార్థన చేసుకుందాం. ఇదివరకు నువ్వు చూడని కార్యాలు విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా తప్పకుండా చూడబోతున్నావు. నమ్మకం ఉంచి ప్రార్థన చేద్దాం. నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు యేసు ప్రభు నతానియేలు. అవును ప్రభువా, నేను నమ్ముతున్నానని నువ్వు పలకాలి. నేను నమ్ముతున్నాను. నేను నమ్మిన ఎడల నీ మహిమను నా జీవితంలో, నా కుటుంబంలో చూస్తాను. తప్పకుండా నువ్వు ఆశించింది నీకు దొరుకుతుంది. నువ్వు కోరుకున్న కోరికలను ఆయన నెరవేరుస్తాడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 3:20 అంటున్నాడు, నువ్వు అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ సామర్థ్యం గల దేవుడు. ఆయన శక్తి సరిపోయింది. ఇది వరకు నువ్వు చూడని కార్యాలు చూస్తావు. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఈ మాట పలుకుతూనే ఉండు. నేను తప్పకుండా చూస్తాను. నేను తప్పకుండా దేవుని కార్యాలు నా జీవితంలో జరగడం చూస్తాను. నేను కన్నీళ్లతో చేసే ప్రార్థన, ఉపవాసించి చేసే ప్రార్థన, ఒంటరితనములు ఏకాంతంగా మూలుగుతున్న మూలుగుల ధ్వని నా దేవుని చెవిలోకి వచ్చాను అంటున్నారు భక్తులు. అవును ప్రభువా, మేము గుండె లోతుల్లో నుండి పెట్టే మొర నువ్వు వింటావు. మేము ఒంటరిగా ఏ చెట్టు కింద కూర్చుంటున్నామో, మధ్యరాత్రులు లేచి కూర్చొని విలపిస్తున్నామో నీకు తెలుసు. నాయన చూచుచున్న దేవుడవని హాగరు నీకు పేరు పెట్టింది. మా పనులు చూస్తావు, మా యథార్థత చూస్తావు, మా గుండెలో ఉన్న నొప్పి బాధ చూస్తావు తను, మా శ్రమలు చూస్తావు, మా స్థితిగతులు చూస్తావు, మా ఏకాంతత చూస్తావు నాయన. విరిగిపోయిన మా బ్రతుకులు చూస్తావు నాయన. నీకు స్తోత్రం. మా కన్నీళ్ళని చూస్తావు. మమ్మల్ని బాగు చేసే దేవుడు. మా స్థితిగతులు మారుస్తావు నాయన. తప్పకుండా మారుస్తావు. ఊహకు మించిన రీతిగా మీరు ఆశీర్వదించే దేవుడు. నీవు దీవిస్తే ఎవరు అడ్డుకుంటారు నాయన? దాన్ని ఎవరు ఆపగలరు ప్రభువా? నువ్వు తెరిచిన తలుపులను ఎవరు మూయగలరు తండ్రి? నీవు అరణ్యములో కూడా త్రోవ కలుగజేసే దేవుడు తండ్రి. మేము ఊహించని రీతిగా మమ్మను నీవు దీవించే దేవుడు అయి ఉన్నావు. కాబట్టి మాకు గట్టి నమ్మకం మాకు దయచేయండి తండ్రి. నతానియేలు జీవితం ఎలా మారిపోయిందో మేము చూసినాం. గొప్ప కార్యాలు చూసినాడు. మరణం వరకు గొప్ప కార్యాలు చూసినాడు. ధన్యుడైపోయినాడు. గొప్ప సేవలు అందించినాడు. సువార్త చాటించినాడు. బహుధైర్యంగా అందించినాడు. హతసాక్షిగా మారినాడు. హతసాక్షిగా మరణించడం ఎంత గొప్పది. గొప్ప వీర మరణం పొందుకున్నాడు. నీ పరిచర్లో అద్భుతాలు చూసినాడు. ఆశ్చర్యకార్యాలు చూసినాడు. మహిమ కార్యాలు చూసినాడు. నీ మరణం చూసినాడు. పునరుద్ధానం చూసినాడు. ఆరోహణం చూసినాడు. తిరిగి రావడం కూడా చూస్తాడు అని ప్రభు సెలవిచ్చినాడు. ఎన్ని ఆశీర్వాదాలు! నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకున్నాడు తండ్రి. కీర్తనకారుడు చెప్పిన రీతిగా మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మా వెంబడి వచ్చును తండ్రి. అనుమానం అవసరం లేదు. చీకటి చింతలు అవసరం లేదు. భయం అవసరం లేదు. నిరాశ అనే స్పృహ అవసరం లేదు నాయన. మేము నీలో ఉంటే మేము బహుగా ఫలిస్తాం. నీలో మేము నాటబడి ఉండాలి. నీకు వేరుగా ఉంటే మేము ఏమి చేయలేము తండ్రి.
నీలో నిలిచి ఉండి నీ మాట విని నిన్న వెంబడించి మేము బహుగా ఫలించాలి ప్రభువా. మమ్మల్ని అందరినీ దీవించమని, ముఖ్యంగా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ 35వ సంవత్సరంలో మేము అడుగుపెట్టిన మొదటి ఆరాధన దినం మాకు గొప్ప మందిరం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది వరకు చూడని కార్యాలు మేము చూడాలి ప్రభువా. ఒక సుందరమైన ఒక గొప్ప మందిరాన్ని మా కొరకు ఏర్పాటు చేస్తామని పుట్టిగా మేము నమ్ముతున్నాం తండ్రి. అద్భుతం చేయమని కోరుతున్నాను. మమ్మల్ని పెంచండి నాయన, మమ్మల్ని వృద్ధి కలుగజేయండి. గొప్ప గొప్ప వారిని ఈ యొక్క మందిరం నుండి, ఈ సంఘం నుండి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని కుటుంబాలను మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ